నమస్కారం. ముందుగా మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. జ్ఞానం పోసే కాలానికి, మనసు ఉత్సాహంతో నిండే వసంతానికి, విద్య, కళ, సంగీతాలకు జన్మదినం లాంటి ఈ శుభదినానికి స్వాగతం, సుస్వాగతం. పచ్చని ప్రకృతి చిరునవ్వు చిందించే రోజు, పసుపు రంగు ఆశను నింపే రోజు, సరస్వతీదేవి కరుణ మన జీవితాల్లో ప్రవహించే రోజు. ఈ రోజునే చిన్నారులు అక్షరాల లోకంలో అడుగు పెడతారు. విద్యార్థులు తమ పుస్తకాలకు పూజ చేస్తారు. కళాకారులు తమ కళను తలవంచి నమస్కరిస్తారు. వసంత పంచమి అంటే కేవలం ఒక పండుగ కాదు, ఒక మంచి ఆరంభానికి సంకేతం. జ్ఞానం వెలిగే వెలుగు, మన భవిష్యత్తుకు దారి చూపే రోజు. ఈ శుభదినాన మనమందరం ఒక మాట గుర్తుంచుకుందాం. విద్య మనకు ఉపాధి ఇస్తే, జ్ఞానం మనకు దిశను ఇస్తుంది. సరస్వతీ దేవిని మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవి కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీతం, నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేలి విలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమిని వసంత పంచమి అని, మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని నృత్య కేలి విలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమిని వసంత పంచమి అని, మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞాన ప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మ వైవర్త పురాణం చెప్తోంది. ఈ శ్రీ పంచమి నాడు సరస్వతి ఆరాధించే విధి విధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవి భాగవతం చెప్తోంది. మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నంగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధంగా చేయటం కూడా శ్రీ పంచమి నాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయి. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేపిస్తే పిల్లలు జ్ఞాన రాసులవుతారు. సరస్వతీదేవి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సమృద్ధిని పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి నాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు, విశేష పూజలు చేస్తారు. అహింసకు అధినాయక సరస్వతీదేవి. సర అంటే కాంతి, కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతి. ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞాన కాంతిని పొందిన వారికి ఆయుధాల అవసరం ఏమీ ఉండదు కదా. ఈ తల్లిని తెల్లని పువ్వులతోనూ, శ్వేత వస్త్రాలతోనూ, శ్రీగంధంతోనూ అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదలు చేసి క్షీరాన్నాన్ని, నేతితో కూడిన వంటలను, నారికేలము, అరటి పండ్లను, చెరుకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులతో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు. వాగ్దేశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణ సరస్వతి, పరా సరస్వతి, బాల సరస్వతి ఇలా అనేక నామాలు ఉన్నప్పటికీ సామాంపాద సరస్వతి అని పూజించే వారు ఈ తల్లికి ఎక్కువ ప్రేమాపాత్రులు అవుతారు. సరస్వతీ దేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వ వ్యవస్థలందు నాతోనే ఉండమని ప్రార్థిస్తారు. వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం అశ్వలాయనుడు, ఆది శంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు. మనం కూడా ఈ తల్లిని పూజిద్దాం, సద్బుద్ధిని సాధిద్దాం. ఈ వసంత పంచమికి ప్రేమానురాగాలు అందరికీ పంచుదాం. మరో కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరోమారు మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మహి మీడియా.